బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువటద్దంలా కనిపిస్తోంది. వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు ఎక్కడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. వివిధ పనుల కోసం వచ్చి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే నాదుడే లేడు. కళ్యాణ లక్ష్మి సంతకాల కోసం వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఒక్క అధికారి కూడా సహకరించలేదని, అంతేకాకుండా తమకు రాదని ప్రజలకు చెప్తున్నారన్నారు. తీసుడే తాళాలు లేట్. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు ఎక్కడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. వివిధ పనుల కోసం వచ్చి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే నాదుడే లేదు. కళ్యాణ లక్ష్మి సంతకాల కోసం వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఒక్క అధికారి కూడా సహకరించడం లేదని, అంతేకాకుండా తమకు రాదని ప్రజలకు చెప్తున్నారన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతోమంది వారి అవసరాలకు వారి పనుల కోసము ఆఫీస్కు వస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు చూస్తే 10:40 కూడా కార్యాలయం తాళం తీయకపోవడం చాలా బాధాకరం. ఎంతోమంది వాళ్ళ పనులు ఇచ్చిపెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ పనుల కోసం ఇక్కడ వేచి చూస్తుంటే ఇక్కడ ఎంతోమంది రైతులు కావచ్చు, అలాంటి ఎంతోమంది కూడా వస్తుంటారు. కానీ 10:30-11 అయినా కూడా ఇప్పటికి కూడా తాళం తీయలేని పరిస్థితి. మొదటగా ఎంఆర్ఓ లేరు, వారి స్టాఫ్ లేరు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ప్రజలకి కనీసం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పనులు కాకపోతే ఇక మిగతా ఎంఆర్ఓ గారు కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, ఎవరు లేకపోతే ఈ ప్రభుత్వంలో పనులు ఎవరు చేస్తారు? ప్రజలకు సంబంధించిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా పనులు సకాలంలో చేయకపోవడం చాలా బాధాకరం. దీని మీద అధికారులను మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతోమంది